ప్రభంజన్ యాదవ్. ప్రస్తుతం జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు మా స్వగ్రామం. నేను ఒక మధ్యతరగతి గొల్లకురంలో పుట్టాను. మా అమ్మ నాయన ఇద్దరు చదువుకోరు, నిరక్షరాస్యులు. గోసి పెట్టుకొని గొంగళేసుకొని గొర్రెలు కాసినటువంటి కుటుంబం అది. రాత్రింబవళ్ళు అంటే గొర్రె జీవాల కోసం పగలు కావాలి కాయాలి, రాత్రి కావాలి కాయాలి. ఎక్కడ మంద పెట్టినా ఏ క్రూర మృగాలు, తొడేళ్ళు, ఇతర జంతువులు వాటిని చంపేస్తాయేమో అని వాటి నుంచి రక్షించుకోవడానికి పగలు రాత్రి కావాలి కాసేటువంటి కుటుంబంలో ఉన్నాను. ఆ కుటుంబంలో జన్మించి చదువుకోవాలనే ఆలోచన మా నాయన, మా మేనమామ, మా తాత కాస్తైనా రాతపూత తెలిసి ఉండాలి, లెక్కపత్రం తెలవాలి అనే ఉద్దేశంతో బడిలో వేశారు. మా నాయన కూడా కొంచెం పెద్ద బాల శిక్ష చదువుకున్నాడు. మా మేనమామ హెచ్ఎస్సి చదివాడు. ఆ కుటుంబం నుంచి చదువుకోవాలని బడిలో వేసినాక కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల, వృత్తి పరిస్థితుల వల్ల సాయంకాలం పొద్దున గొర్రెల దొడ్డి కాడికి పోవాల్సి వచ్చేది, బర్రెలను కొట్టుకుపోయి బర్రెలను పాలు పిండుకొని రావాల్సి వచ్చేది. ఇట్లాంటి కుటుంబ నేపథ్యంలో నా క్లాస్మేట్స్ అదే బ్రాహ్మణ్స్, ఆ తర్వాత రెడ్లు, ఆ తర్వాత వెల్మలు, వీళ్ళంతా హ్యాపీగా చదువుకుంటూ స్కూల్ నుంచి రాగానే ఆటలాడుకునేది, లేకపోతే అరుగుల మీద కూర్చొని హోంవర్క్ చేసుకునేది. మేము మాత్రము మళ్ళీ సాయంకాలం పోయి పశువులు కొట్టుకొచ్చేది, బర్రెలను కొట్టుకొచ్చేది. పొద్దున బర్రెలను కొట్టుకుపోయి అక్కడ బావి కాడ వదిలేసేది, దుడ్డి కాడ. ఆ తర్వాత ఆదివారం వస్తే ఆ పిల్లలంతా హ్యాపీగా ఆడుకుంటుంటే మేము మాత్రం పోయి ఈ పశువుల కావాలి కాసేది, లేదా పొలాల్లో పనిచేసేది. ఇది అనిపించింది, ఎందుకు వాళ్ళలాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? వాళ్లకు మనకు వచ్చిన కారణం ఏంది అంటే చదువు, బాగా చదువుకోవాలని చెప్పి సంకల్పం. వాళ్ళు చదువుకున్నారు కనుక వాళ్ళు ఎలాంటి కాయ కష్టం చేయకుండా, శ్రమ చేయకుండా ఈ శ్రమ దోపిడీ చేసుకుంటూ వాళ్ళు బతుకుతున్నారు. కానీ శ్రమ దోపిడీ లేకుండా మనం కూడా చదువుకొని ఉన్నతంగా బతకాలనేటువంటి కాంక్ష చిన్నప్పటి నుంచి ఉంది నాకు. అందుకనే నాకు 7వ తరగతి వచ్చేవారికి, కాస్త కూస్తూ నాకు సోయి వచ్చేవారికి, మీ క్లాసులో ఎవరు ఫస్ట్ అంటే నేను పలానా వ్యక్తి ఫస్ట్ అని చెప్పకపోయింది. నేనెందుకు ఫస్ట్ కాకూడదు? సో కనీసం ఒక సబ్జెక్ట్లో అయినా నేను బాగా చదివి, సార్ నేను ఇంగ్లీష్లో ఫస్ట్, నేను మ్యాథమెటిక్స్లో ఫస్ట్ అని చెప్పేది. కానీ నా పక్కనున్న ఇంకొక ఆయన పేరు మాత్రం 80% చెప్పాలి. మొత్తం క్లాస్ ఫస్ట్ ఆయనే కావచ్చు, కానీ నేను ఫస్ట్ అని చెప్పుకోవడానికి అట్లా కష్టపడి చదువుకున్నాం. సో కష్టపడి 10th క్లాస్ అయిపోయినాక 10th క్లాస్ కూడా ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి హన్మకొండ పోయినాం. హన్మకొండలో 79-81లో ఇంటర్మీడియట్ చేసి MBBS వైపు పోవాలనే ఆలోచన ఉండింది. కానీ 2 మార్కులతోటి MBBS మిస్ అయింది ఆ రోజు. దాని తర్వాత మా నాయన అన్నాడు, నువ్వు చదువుకు చాలు, లెక్కపత్రం తెలిసింది, వచ్చి ఊర్లో వ్యవసాయం చేయి, వ్యవసాయం చేసుకుంటూ నువ్వు మిగతా తమ్ముళ్ళు ఉన్నారు కదా వాళ్ళని చదివిద్దామని చెప్పేసి అన్నాడు. మాది 6 సంతానం ఉన్న కుటుంబం. సో నేను వినలేదు మా నాయన మాటలు. చదువుకోవాలనే తపన చిన్నప్పటి నుంచి ఉంది కనుక ఆ చదువుకోవడానికి నేను ప్రాధాన్యం ఇచ్చాను. ప్రాధాన్యత మా నాన్న నీకు ఆర్థికంగా సాయం చేయలేను, చేయకపోయినా పర్లేదని డిగ్రీ ఫస్ట్ ఇయర్ BAలో చేరి హోమ్ ట్యూషన్ చెప్పాను. ఇంటింటికి పోయి కలిగిన వాళ్ళ పిల్లలకి, అగ్రకులాల పిల్లలకి వాళ్ళకు ట్యూషన్ చెప్పుకుంటూ నేను చదువుకుంటూ ఆ విధంగా BA ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. అప్పుడు కూడబెట్టుకున్న పైసలతోటి హైదరాబాద్కు వచ్చి MA ఎంట్రన్స్ రాశాను. MA లింగ్విస్టిక్స్ చేశాను. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం MCJ చేశాను. MPhil PhD. ఎక్కడ ఏది చదివినా భిన్నంగానే ఉండేది నా చదువు. ఆ తర్వాత అంటే 81 నుంచే నాకు విద్యార్థి ఉద్యమాలతోటి పరిచయం ఉంది. 86 వరకు ప్రత్యక్షంగా ఉద్యమాలతో పనిచేసిన అనుభవం ఉంది.
కానీ 86లో ఎన్టీ రామారావు ఓబీసీలకి బీసీలకి సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి అయినాక మురళీధర్ రావు కమిషన్ బీసీలకు 25% రిజర్వేషన్లు పెంచుతూ మురళీధర్ రావు కమిషన్ వచ్చింది. అప్పటి వరకు ఈ విద్యార్థి సంస్థలంటే కొంచెం కాస్త కూస్త గౌరవం ఉండేది. కానీ ఆ సంస్థలన్నీ కూడా నిట్ట చీలిపోయాడు. అగ్ర కులాల వాళ్ళంతా ఒకవైపు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఒకవైపు. ఎందుకంటే యాంటీ రిజర్వేషన్ ప్రో రిజర్వేషన్ అనేటువంటి చీలిక వచ్చేసి నిట్ట నిలువుగా అన్ని విద్యార్థి సంఘాలు విడిపడి ఒక్క రాడికల్ విద్యార్థి సంఘం తప్ప, ఈవెన్ పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ ఎన్ని విద్యార్థి సంఘాలు అన్ని చీలిపోయినాయి, ఒక రాడికల్ విద్యార్థి సంఘం తప్ప. రాడికల్ విద్యార్థి సంఘం ఒక సంఘంగా మొత్తం రిజర్వేషన్ సమర్థించింది. అది 86లో నా కళ్ళు కన్విప్పు కలిగినాయి. ఈ దేశంలో వర్గం కాదు, ఈ దేశంలో కులమే ప్రధానం అనే విషయాన్ని గ్రహించగలిగిన. అంతకుముందు వామపక్ష విద్యార్థి సంఘాలతో ఉన్న సహచర్యంతో ఏ శిక్షణ శిబిరానికి పోయినా అంబేద్కర్ పెట్టి బుర్జువాన్ని కొట్టిపడేసేవాడు. పూలే గురించి అసలు పరిచయమే చేయలేదు. అదే మావో అంటాడు, ఏ దేశమైనా పర్లేదు, ఆ దేశంలోని కనీసం 100 సంవత్సరాల చరిత్రను అధ్యయనం చేయాలంటాడు. కానీ భారతదేశానికి వచ్చేవారికి అగ్రకుల నాయకత్వం ఉన్నటువంటి కమ్యూనిస్టు, నక్సలైట్ పార్టీలు అంబేద్కర్ చదవద్దు, పూలేని చదవద్దు అని చెప్పి ఇలాంటి ఆంక్షలు విధించింది. ఎందుకు చదవద్దు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆ నిరసన గళంతో ఇంకా అనేక పుస్తకాలు చదివాం. అంబేద్కర్ గురించి చదివాం, పూలే గురించి చదివాం, మహనీయులందరి గురించి, సాహూజీ గురించి, పెరియార్, ఇలాగే గౌతమ్ బుద్ధుడు, ఇలాంటి వాళ్ళందరినీ అధ్యయనం చేయడం మొదలుపెట్టినాం. అధ్యయనం చేస్తూనే నా కులం గొప్పతనం నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ సమాజం ఆరోగ్యంగా ఉండాలని ఏ డాక్టర్ దగ్గరికి పోయినా చెప్తారు, పాలు తాగండి, పాలు పౌష్టికాహారం ఉంటారు. అలాంటి పాల ఉత్పత్తి చేసేటువంటి నా కులం. ఆ తర్వాత మాంసం, ఆరోగ్యంగా ఉండడానికి మాంసం కావాలని డాక్టర్లు చెప్తారు, అలాంటి మాంసాన్ని ఉత్పత్తి చేసే నా కులం. ఆ తర్వాత ఉన్ని, చలికాలం వచ్చినా, ఎండాకాలం వచ్చినా, వర్షాకాలం వచ్చినా మా గొల్ల కురుమల గొంగడి 3 కాలాల్లో పనిచేస్తాయి. కానీ ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఈ ఉలెన్ క్లాత్స్ అవన్నీ కేవలం చలికాలంలో పనిచేస్తాయి. సో అట్లా ఆ తర్వాత చర్మం వ్యాపార ఇతర కార్యక్రమాలకి ఎగుమతి చేయడానికి చర్మాన్నే వాడుకున్నాం. ఆ తర్వాత చెప్పులకి, బెల్ట్లకి, ఇట్లాంటి వాటికి. ఇంకా చివరిగా ఎరువు, పెంట లేని పంట లేదు. ఇన్ని రకాలుగా ఉత్పత్తులు సమయానికి అందిస్తే నన్ను ఎర్రి గొల్లోడు అంటారు. ఎంత మంచి గొల్లోనికైనా యాపకాయ ఎంత వెర్రి ఉంటుందంట. ఇంకా నేను గొల్లోనికి మళ్ళీ పూస్తే గోసులు పెట్టుకున్నట్టు. ఇలాంటి అవమానకరమైన సమాజం. నిజానికి గొల్లోళ్ళకి పైన అంగి ఉండదు, పైన ఒక గొంగడో తువాలో ఏదో ఉంటుంది, ఒక కింద మాత్రమే బట్ట కడతారు. సో నిజానికి మల్లెపు సెంట్ ఎక్కడ కొట్టుకుంటాం? చంకలలో కొట్టుకుంటాం, మరుగున్న కాడ కొట్టుకుంటాం, చెమట వచ్చే కాడ కొట్టుకుంటాం, ఆడ దుర్వాసన వస్తుంది. సో మా గొల్ల కుటుంబాలకి పైన అంగి ఉండదు కనుక గాలి తగులుతుంటుంది. విషగెగ్గా అన్నప్పుడు, ఇట్లా అన్నప్పుడు గాలి తగులుతుంటుంది, అక్కడ వాసన వచ్చే అవకాశం లేదు. ఏమన్నా వస్తే ఆ గోషిల్లో చెమట ఉంటే ఆడ గోషిలో వస్తుందని మల్లెపు మంచి వాసన వచ్చేది అక్కడ పెట్టుకుంటాం. అంటే మాకున్న జ్ఞానం ఈ సమాజానికి లేదు. అప్పుడు నేను ఆలోచించిన, ఏంది మన కులం ఏంది, ఈ రిజర్వేషన్ ఏంది, బ్యాక్వర్డ్నెస్ ఏంది, ఇవన్నీ చెప్పి ఆలోచించి అక్కడ నా జీవితంలో ఒక మార్పు వచ్చేసింది. ఈ దేశంలో కులమే ప్రధానము. ఎవరు పుట్టినా కులంలో పుట్టాలి, వర్గంలో ఎవరు పుట్టాడు, వర్గం అసలు ప్రధానమే కాదు. అది అగ్ర కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది మేధావులు, ప్రగతి కాముకులు, ప్రజాస్వామ్యవాదులు, అప్పుడు బూర్జువా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉండొచ్చు, తిరగబడి ఉండొచ్చు, వాళ్ళకి సెల్యూట్. కానీ ఈ దేశంలో మౌలికమైనటువంటి కులం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే కులం ఏనాడు వాళ్ళకి అవమానం కాదు. ఎంఎన్ రాయ్ కావచ్చు, చంద్ర రాజేశ్వరరావు కావచ్చు, ఈఎంఎస్ నమూద్రిపాది కావచ్చు, చంద్ర పుల్లారెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు,
వాళ్ళంతా అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకా వాళ్ళ కులం అవమానం కదా. అరే గొల్లోడు అన్నప్పుడు, అరే చాకలోడు అన్నప్పుడు, అరే మాదిగోడు అన్నప్పుడు ఆ బాధ ఏందో ఆ గుండె గాయమైన వాడికి మాత్రమే తెలుస్తుంది. సో అప్పుడు నేను బాగా ఆలోచించాను, ఈ దేశంలో కులం గురించి అధ్యయనం చేయాలనుకున్నాను. అనేక సార్లు నన్ను టెంప్ట్ చేసి ఫుల్ టైం అజ్ఞాతం పంపడానికి ప్రయత్నం చేశాను, కానీ నేను అలా చేయలేదు. దీని అంతేదో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో బాగా అధ్యయనం చేసినాను. నేను 88లో ఈనాడులో జర్నలిస్ట్గా పనిచేశాను. వివిధ పత్రికల్లో పనిచేస్తూ 10 సంవత్సరాలు నేను అనేక వార్తలు రాసిన. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసం, ఈ కింది కులాల కోసం, కింది వర్గాల కోసం విశేషంగా వార్తలు రాసిన, వ్యాసాలు రాసిన, వాటన్నింటినీ పుస్తకాలను కూడా వేశాను. అంతేకాదు అనేక సందర్భాల్లో అనేక సంఘాలు, పార్టీలు పెట్టిన మీటింగ్లు కూడా అటెండ్ అయ్యాను. దీని అంతు తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఎంతో అధ్యయనం చేసినాను. ఆ క్రమంలో నేను జర్నలిస్ట్గా 10 సంవత్సరాలు పనిచేసిన. ఆ పనిచేస్తూ చదువుకున్న నా విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ తర్వాత, ఇంటర్మీడియట్ వరకు అంటే 10th క్లాస్ వరకు మా నాయన చదివించిండు, ఇంటర్మీడియట్ వరకు మా అమ్మమ్మ చదివించింది. డిగ్రీ నుంచి నేను స్వయంగా చదువుకున్నాను. చదువుకుంటూ పని చేసుకుంటూ చదువుకోవడం, చదువుకుంటూ పని చేయడం. ఆ విధంగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఎంఏ ఇన్ లింగ్విస్టిక్స్, ఆ తర్వాత ఎంఫిల్ కమ్యూనికేషన్ జర్నలిజం, ఆ తర్వాత పిహెచ్ కూడా కమ్యూనికేషన్ జర్నలిజం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి జర్నలిజంలో మొట్టమొదటి పిహెచ్డి నాది. ఒక పల్లెటూరు నుంచి నిరక్షరాస్యుల కడుపున పుట్టి అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ జర్నలిజంలో పిహెచ్డి అనేది మామూలు విషయం కాదు. అట్లాగే 10 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసుకుంటూ, చదువుకుంటూ, పనిచేసుకుంటూ నా చదువుకి ఎప్పుడైతే ఉద్యోగం ఆటంకమైందో ఆ ఉద్యోగం వదిలేసరి నేను చదువును వదిలేదు. అట్లా చదువుకుంటూ నేను సివిల్ సర్వీసెస్ రాసి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఐఐఎస్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్కి సమానమైనటువంటి ఆ ఉద్యోగం చేరాను. సెలెక్ట్ అయ్యాను, చేరాను. 15 సంవత్సరాల పాటు ఆ ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తున్న క్రమంలో నేను ఇక్కడ 2006లో ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్లో చేరాను. అప్పటికి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నది. ఆ నడుస్తున్న క్రమంలో అక్కడ మొత్తం ఆకాశవాణి కాదు, అది ఆంధ్రవాణి, ఆంధ్రోళ్ళ పెత్తనమే నడుస్తుంది. నిజానికి అది డక్కన్ రేడియో, నిజాం నవాబు పెట్టినటువంటి డక్కన్ రేడియో తెలంగాణకు మాత్రమే సొంతం, హైదరాబాద్ రాష్ట్రానికే సొంతం. అలాంటి చోట తెలంగాణ భాషని, తెలంగాణ ఉద్యమాన్ని, నీ వార్తలు రాస్తే తెలంగాణ భాషను రాస్తాను. అది నాకు భాష రాదంటాను. నాకు నిజమే ఆంధ్ర భాష రాదు, కానీ మా అమ్మ భాష వచ్చు కదా, తెలంగాణ తల్లి ఆ భాష వచ్చు కదా. తెలంగాణ భాషలో వార్తలు రాసినందుకు, తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు నన్ను ఏం చేశారంటే ఇక్కడి నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించారు కుట్రతోటి బ్రాహ్మణులు. అక్కడికి పోయినాను. అదే తెలంగాణ వార్తలు, అదే బహుజనుల వార్తలు ప్రపంచ దేశాల్లో 8 దేశాల్లో వినిపించాను. ఎందుకంటే నేను ఎడిటర్. అట్లాగే అప్పుడే తెలంగాణ ఉద్యమం వస్తుంది. ఇంకా ఢిల్లీ జేఏసీకి, తెలంగాణ ఢిల్లీ జేఏసీకి నేను చైర్మన్ కావాలి. కానీ అక్కడ కూడా మళ్ళీ కులమే. కోదండరామరెడ్డి వచ్చి అక్కడ ఉన్న రామకృష్ణారెడ్డి అంటే ఆయన్ని చైర్మన్ చేశారు. అక్కడ ఉన్న మిత్రులందరూ నా పేరు ప్రతిపాదించారు. ఆయన వచ్చి కోదండరామరెడ్డి నన్ను గదవబట్టి బతులాడి ఒక్కసారికి పోటీ ప్రపంచాన్ని అని చెప్పి నన్ను చైర్మన్గా, కన్వీనర్గా పెట్టిన ఆయన కన్వీనర్గా ఉన్నారు. సో ఈ భారతదేశంలో ఎక్కడ చూసినా కులమే పెద్ద సమస్య. ఈ కుల సమస్యను పరిష్కరించకుండా మనం సామ్యవాదము, ప్రజాస్వామ్యము ఇవన్నీ ఏది మాట్లాడినా కూడా సాధ్యం కాదు. కనుక నేను గ్రహించిందంటే పూలే అంబేద్కర్ని నిశ్చితంగా అధ్యయనం చేసిన తర్వాత, కాన్షీరామ్ కార్యాచరణ చూసిన తర్వాత దీనికి పరిష్కారము బహుజన రాజకీయమే తప్ప ఇంకోటి కాదని చెప్పి అర్థమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ప్రాథమికంలో హక్కుల్లో ఒకటైనటువంటి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి అత్యంత విలువైనది, అత్యంత సమానమైనది ఓటు హక్కు. మిగతా ప్రాథమిక హక్కుల్లో ఏ హక్కు కూడా సమానమైనది కాదు. విద్య హక్కు తీసుకుందాం, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక ప్రాథమిక హక్కు. కానీ విద్య రకరకాలుగా ఉన్నది. ఊర్లో సర్కార్ బడి ఉంది, ఊర్లో ప్రైవేట్ బడి ఉంది, సిటీలలో ప్రైవేట్ బడి ఉన్నాయి, పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రామచంద్రపురం పబ్లిక్ స్కూల్ లాంటివి. అదొక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, అదొక మోడల్ స్కూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత నేషనల్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్
ఇలాంటివి అన్నీ ఉన్నాయి. విద్యలో తేడా ఉంది, కానీ ఓటు మాత్రం ఒకటి. అడుగు తినేవాడికైనా, అంబానికైనా, ఆదానికైనా ఒకటే ఓటు. మామూలు సామాన్య పౌరుడికైనా, ప్రధానమంత్రికైనా, రాష్ట్రపతికైనా ఒకే ఒక ఓటు. ఏ కులము, ఏ మతము, ఆడ మగ తేడా లేకుండా చివరికి థర్డ్ జెండర్ అయినటువంటి వాళ్ళకు కూడా సమానమైన ఓటు ఉంది. ఆ ఓటు ద్వారానే ప్రజలకి సమాన హక్కులు వస్తాయి, సమాన గుర్తింపు వస్తాయి. ఆ ప్రజల క్షేమం కోరేటువంటి ప్రభుత్వాలు ఈ ఓటు ద్వారానే ఏర్పడతాయని చెప్పి నేను గ్రహించాను. ఆ విధంగా నేను 1981లో పరిచయమైనటువంటి ఈ సామాజిక ఉద్యమాలు ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. నేను తెలంగాణ ఉద్యమంలో ఢిల్లీ చేసి కోకనూరుగా ఉండి నగర నడిబొట్టిన హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో సీమాంధ్రులు మీటింగ్ పెట్టినప్పుడు, అంటే తెలంగాణ ప్రభుత్వం అప్పటికి ప్రకటించిన మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఉద్యమాలు ఎక్కువైపోయినాయి. కౌంటర్గా ఆంధ్ర వాళ్ళు కూడా చేస్తే, లేదు తెలంగాణ వస్తుంది, తెలంగాణ వస్తే తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపించాలి, దానికోసం బీసీలను వాళ్ళు అడగత్తర్లో పోక చెక్కలాగా ఉన్నారు, అలాంటి బీసీలను చైతన్యం చేయాలి అని తెలంగాణ బీసీ జనసేన అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించి 3 సంవత్సరాలు పనిచేశాం. అయితే తెలంగాణ బీసీ జనసేన అని మనం ఎప్పుడైతే కార్యక్రమం పెట్టినామో ఇలాగే 4 పేజీల కరపత్రం రాసి, ఎందుకు బీసీలు ఏం సంగతి అని చెప్పి 4 పేజీల కరపత్రం రాశాను. ఆ బీసీ జనసేన కరపత్రం నేను గద్దరన్నకి ఇచ్చాను, చాలా మందికి ఇచ్చాం. అయితే ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమా హీరో పార్టీ పెట్టాలనుకున్నప్పుడు తనకు గద్దర్ కూడా స్నేహితుడు, ఇంకా గద్దర్ ఇంటికి పోయాడు. అన్న నేను పార్టీ పెడదాం అనుకున్న ఒక పేరు సూచించమన్నాడు. నా కరపత్రం ఆయన టేబుల్ ఉంది ఇట్లాగే. అరే జనసేన అని పెట్టరా అన్నాడు. జనసేన అనే పార్టీ డిక్లరేషన్. ఒక ఫిల్మ్ స్టారు, ఫిల్మ్ హీరో ఆ జనసేన అనే పేరు ప్రకటించినాక నేను నా తెలంగాణ బీసీ జనసేన సూర్యుడు ముందు దీపం వెలిగించినట్టే. అందుకని ఆ పేరు పక్కన పెట్టి సామాజిక తెలంగాణ సాధన సమితి అనేటువంటి ఒక జేఏసీ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అనుచరులు అందరం కలిసి సామాజిక న్యాయం కోసం సామాజిక తెలంగాణ జేఏసీ పెట్టాను. దానికి ఫౌండర్ చైర్మన్గా నేను పనిచేస్తున్నాను. సో సామాజిక తెలంగాణ సాధన సమితి నువ్వు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నావు. బీసీ సెంటర్ అడ్డగా బహుజన శక్తులన్నీ, సామాజిక శక్తులన్నీ సమీకరించి ఉద్యమాలు చేస్తున్నాం. వాళ్ళని చైతన్యం చేయడానికి ప్రత్యేకంగా ఈ జానపద కళలు, ఆ కార్యక్రమాలతోటి వాళ్ళని చైతన్యం చేస్తాం. ఆ తర్వాత అది మాత్రమే సరిపోదని పూలే అంబేద్కర్ జాతర 2017లో తెలంగాణ రాష్ట్రంలో పూలే అంబేద్కర్ జాతరని ఏర్పాటు చేశాము. చేసి రాష్ట్రంలోని అప్పుడు ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనం యాత్ర ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి లలిత కళాతోరణంలో పెద్ద ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. అయితే మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ జాతర ఏంది, ఆ జాతర ఏంది అని చెప్పేసి అన్నారు. అవును, మీరు సమ్మక్క జాతర పోతారు, లింగమంతుల జాతర పోతారు, ఇంకో జాతర పోతారు, యాదగిరిగుట్ట పోతారు, వెంకటేశ్వర దగ్గర పోతారు. మీరు పోయి దేవుడి హుండీలో మీరు డబ్బులు వేసి వస్తారు. కానీ పూలే అంబేద్కర్ జాతర రండి, పూలే అంబేద్కర్ జాతరకు వచ్చి ఇక్కడ మీరు పైసలు వేయొద్దు, మీరు జ్ఞానవంతులు కావాలి. వాళ్ళు ఏ ఆశయం కోసం పనిచేశారు, ఆ ఆశయం కోసం ఆ జ్ఞానాన్ని మీరు పొంది రేపు బహుజన రాజ్యం కోసం బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లేయమని చెప్పి పిలుపునిచ్చాం. అది మంచి స్పందన వచ్చింది ప్రజల్లోంచి. కానీ దానికి తగినట్టుగా ఈ బహుజనుల కోసం పనిచేసే ఒక రాజకీయ పార్టీ అనేది లేదు. ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఉందని చెప్పేసి అంటారు. కానీ బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్కు వచ్చి మా బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని బలపరుస్తుంది అని చెప్పారు మాయావతి గారు. బలపరిచి యూపీని కూడా 4 రాష్ట్రాలుగా విభజించమని చెప్పి ఉత్తరం రాసి వెళ్ళిపోయింది. కానీ తెలంగాణ జరుగుతున్న ప్రత్యేక రాష్ట్రం జరుగుతున్న ఉద్యమానికి బహుజన సమాజ్ పార్టీ ఎందుకు నాయకత్వం వహించలేదు? తెలంగాణ వస్తే బహుజన రాజ్యం రావాలి కదా, తెలంగాణ రావాలని ప్రకటించి తెలంగాణ ఉద్యమం మద్దతు ప్రకటించి పోతే కాదు కదా. ఈ ఉద్యమానికి మేమే నాయకత్వం వహిస్తామనే విషయాన్ని చెప్పలేదు. అయినా నేను ఉద్యోగం రాజీనామా చేసి వచ్చినాక బహుజన సమాజ్ పార్టీని సంస్కరించుకుందాం, తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే బహుజన సమాజ్ పార్టీ ప్రస్తుతం ఉన్నది
దాని బూజు దులిపి దానికి సున్నాలు వేసుకొని ఇల్లు మనదే, వేరే కిరాయి ఇంట్లో ఉంటే ఇంకా ఇతర రాజకీయ పార్టీలు ఉంటాయి కిరాయి కొంపలు లాంటివి, ఆ టీడీపీ అయినా టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. కానీ బీఎస్పీ అనేది మనది కనుక, బహుజన సమాజ్ పార్టీ మనది కనుక ఆ పార్టీలో చేరి దాన్ని సంస్కరించుకొని తెలంగాణ బహుజన రాజ్యం స్థాపిద్దామని చెప్పేసి అనుకుంటాం. కానీ అక్కడ పోయినాక పరిస్థితి చూస్తే మాకు నేషనల్ పార్టీగా గుర్తింపు ఉండాలంటే 4 to 6% ఓటింగ్ ఉంటే చాలు, ఇక్కడ మేము అధికారులకు రావాలనుకోవట్లేదని చెప్పారు. 41 రోజుల్లోనే ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ వచ్చి ఒక స్వతంత్ర ఉద్యమం చేయాలని చెప్పి సంకల్పించాం. అయితే ఈ 6 సంవత్సరాలు తెలంగాణ వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రులు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ టీడీపీ ఖాళీ చేసేశారు. ఇవాళని పరిస్థితులలో దుబ్బాకలు కానీ జిహెచ్ఎంసీలో కానీ కేసీఆర్ దురహంకారాన్ని నిరసిస్తూ, ఆయన యొక్క నియంతృత్వాన్ని నిరసిస్తూ ప్రజలు బీజేపీ అంటే ప్రత్యామ్నాయం ఏది లేదు కనుక బీజేపీకి పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో మళ్ళొకసారి నా మిత్రులతోటి పునరాలోచించి ఏంటి అసలు ఈ గ్యాప్ ఉంది కదా, కనుక ఈ గ్యాప్ మనం ఫిలప్ చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలం బహుజనులం ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళం. ఎందుకంటే బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంది. గోవుకున్నటువంటి విలువ మనిషికి లేదు, మనిషి కేంద్రంగానే సమాజం ఉంది, గోవుల కేంద్రంగా లేదు. కానీ ఈ పశువులకు ఇచ్చేటువంటి విలువ సాటి మనిషికి ఇవ్వట్లేదు. ఇది టీఆర్ఎస్ కనుక అధికారంలోకి వస్తే కేసీఆర్ ఒక్కడే, ఒకవేళ బీజేపీ కనుక తెలంగాణ అధికారంలోకి వస్తే 101 కేసీఆర్లు తయారవుతారు. అది ఆర్ఎస్ఎస్ రూపంలో సాటి మనిషిని గౌరవించరు, ఊచకోతలు కోసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి గమనించి దానికి కౌంటర్గా కేసీఆర్ యొక్క నియంతృత్వానికి దురహంకారానికి కౌంటర్గా ఇవాళ మేము మండల్ మహోద్యమాన్ని మొదలుపెట్టాం. ఎందుకంటే ఓబీసీలకు 20% రిజర్వేషన్ కావాలని 40 సిఫార్సులు చేసినటువంటి మహనీయుడు. అందులో ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది చట్టసభలో బీసీలకు 52% రిజర్వేషన్ కావాలని కోరిండు ఆయన. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మిగతా 38 సిఫార్సులను పక్కన పెట్టి కేవలం 2 సిఫార్సులు మాత్రమే అమలు చేయాలనుకున్నారు. ఆ 2 సిఫార్సులు అంటే విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు. అది కల్పిస్తూనే ఎడమ చేత కుడి చేత ఇచ్చి ఎడమ చేత గుంజుకున్నట్టుగా మళ్ళీ ఓబీసీలకు క్రిమి లేయర్ కూడా పెట్టారు. ఓబీసీలకు క్రిమి లేయర్ పెట్టి అంటే ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గుంజుకోవడం. ఏ రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ ఎస్టీలకు లేదు, కానీ ఈ ఒక్క ఓబీసీలకి ఏ క్రిమి లేయర్ ఎందుకు? కనుక ఏదో సామెత చెప్పినట్టు నోటితో పలకరించి నొసటితో ఎక్కిరించినట్టుగా ఈ పరిస్థితి ఉంది ఓబీసీల పరిస్థితి. అందుకని ఓబీసీలని చైతన్యం చేయాలి, ఓబీసీని కదిలించాలి. తెలంగాణలో బహుజన రాజ్యం రావాలంటే బీసీలను నాయకత్వం వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ, కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఆ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణలో ఓబీసీలు 60% ఉన్నారని చెప్పారు. అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరు కలుపుకుంటే బహుజనులంతా 93% అని చెప్పారు. కానీ 93%కి అధికారం రాకుండా తెలంగాణ రాకముందు బీసీ ఎమ్మెల్యేలు 24 మంది ఉన్నారు, తెలంగాణ వచ్చినాక 22 మంది అయ్యారు. అంటే తెలంగాణ వస్తే బీసీలకు 60% సీట్లు రావాలి కదా, 60% ఎమ్మెల్యేలు కావాలి కదా. అది కాకుండా ఇంకా తగ్గిపోయిందంటే ఇది ఇంకా దుర్మార్గం రాజ్యం వస్తుంది. మళ్ళీ ఎక్కడి రోజులు పునరావృతమవుతుంది. ప్రొఫెసర్ కంచయ్య గారు చెప్పినట్టు ఫ్యూడలిజం మళ్ళొచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఒక అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగం అందించి 74 సంవత్సరాలు అయినా కూడా, స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయినా ఇంకా కూడా మనము వెనక్కి పోతున్నది ఈ సమాజం. అంటే ఇవాళ బీసీలు మేల్కోక తప్పదు. తెలంగాణలో ప్రతి మండలంలో మండల విగ్రహం పెట్టి బీసీలకు ఎక్కడికక్కడ నియామకాలు కమిటీలు నియమించి వాళ్ళ నేతృత్వంలో వాళ్ళ సహకారంతో వాళ్ళే స్వయంగా మండల్ విగ్రహాలు పెట్టుకుని మండల బోధలు, అంబేద్కర్ బోధలు, పూలే బోధలు, మహనీయులు చెప్పినటువంటి అన్నింటినీ వాటి మీద శిక్షణ కార్యక్రమం భావజాల వ్యాప్తి చేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చి రానున్న తెలంగాణలో 2003 ఎన్నికల వరకు బీసీలందరినీ చైతన్యం చేసి ఓటే ఆయుధము, ఓటే వజ్రాయుధము, ఓటు ద్వారానే తమ బతుకులు మార్చుకోవచ్చు అనేది ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితోటి, రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఈ ఉద్యమం సామాజిక తెలంగాణ సాధన సమితి అనేటువంటి ఒక జేఏసీ ఆధ్వర్యంలో మండల్ మహోద్యమం ఇది రేపు 20 తారీఖు నాడు, డిసెంబర్ 20 నాడు ఇదే సుందర విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమవుతుంది.
జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తొలి విగ్రహము మా సొంత నియోజకవర్గం పాలగుర్తిలో ఆ రోజు విగ్రహానికి శంకుస్థాపన చేస్తాం. వచ్చే సంవత్సరం 2021 మొత్తం తెలంగాణలోని అన్ని మండలాల్లో ఈ విగ్రహాల స్థాపన జరుగుతుంది. దానికి ప్రజలందరూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ సహకరించి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని, తమ భవిష్యత్తులో తమ బతుకులు బాగు చేసుకోవడం కోసం, మార్పు కోసం, మన బతుకుల మార్పు కోసం, బతుకుల బాగు కోసం ఈ మండల మహోద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.